ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య బావకి ఆవకాయ వేయి. వెయ్. బ్రో సాంబార్ వేసుకో, బాగుంది. ఆద్య సాంబారే మీ సీను బావుకి. అద్భుతంగా ఉంది. రామాకి యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మ రామాతో పాటు ఈ నగలు కూడా ఇక మాకు అవసరం లేదని చెప్పి వెళ్ళింది. తీసుకో బాబు. నేనెప్పుడు రామాని విడిచిపెట్టనత్తయ్య. రామ విషయంలో ఎలాంటి సందేహం వద్దు. తనని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. అమ్మా, నా గురించి నువ్వేం ఆలోచించకు. నేనక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. వెళ్ళొస్తాం మావయ్య. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. జాగ్రత్త బాబు. రారా, అక్కడే ఆగిపోయావే. అమ్మ రామా, వచ్చావా? రండి రండి. ఆగండి ఆగండి, ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పుట్టింటోళ్ల దిష్టి, మైదానంలో నా కోడలాటం చూసి కుళ్ళుకున్నోళ్ళందరి దిష్టి పోవాలి. తూతూ అనమ్మా. మీరు లోపలికి వెళ్ళండి, నేను పడేసొస్తాను. పద వెళ్దాం. శభాష్ రామా, ఒకే ఆటలో 2 విజయాలు సాధించావు. థ్యాంక్ యూ మావయ్య. కలలు అందరూ కంటారు గాని కొందరే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వాళ్లల్లో మన రామ ముందుంటుంది. ఆ దొంగ మొహం అస్మితకి చెప్పుతో కొట్టినట్టు భలే బుద్ధి చెప్పావమ్మా. నాకది చాలు. మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్లే ఇది సాధ్యమైంది అత్తయ్య. నేనేం చేశానులే, నేను పిచ్చి మాలోకాన్ని. నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేని దాన్ని. మీ ఆయన బలం, ప్రోద్బలం, మీ నాన్న అండదండలు నీవెన్నంటే ఉండి నిన్ను గెలిపించాయి. నాకెంతో సంతోషంగా ఉంది. అందుకేనా ఆవేశంగా వెళ్లి నగలు వాళ్ళింట్లో ఇచ్చి మీ కూతురు మాకొద్దన్నావు? ఏదో నా బుద్ధి గడ్డి తిని నా మైండ్లోకి ఏదో పురుగు దూరి నాతో అలా మాట్లాడించిందండి. పాపం అన్నయ్య గారు, వదిన గారు ఎంత బాధపడుంటారో. చిన్నదానివైనా నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. ఆ క్షణంలో నా పరిస్థితిని చూసి శౌర్య సార్కి నేనెక్కడ అన్యాయం చేస్తానోనన్న భయంతో మీరలా మాట్లాడి ఉండొచ్చు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. నువ్వు ఈ మాట అన్నావు, నాకదే 10,000. అమ్మా, అత్తయ్య గారి నగలిచ్చారమ్మా. ఇస్తే మాత్రం ఎలా తీసుకున్నావురా? వద్దని చెప్పాలి కదా. బంగారం లాంటి కోడల్నే మన ఇంటికి పంపిస్తుంటే ఈ బంగారంతో మనకు పనేంటి? అవునవును, మీ అమ్మకి డబ్బు మీద బంగారం మీద అసలు వ్యామోహమే లేదు. మీరు ఎగతాళి చేసి నాకు నా కోడలికి మధ్యలో పుల్లలు పెట్టక్కర్లేదు. మేము ఒకటైపోయాం.
అమ్మా నీ సంతోషంతో నీ కోడల్ని నించోబెట్టే మాట్లాడుతున్న విషయం మర్చిపోయావు. అయ్యయ్యో నామతి మండ ఎప్పుడు తినొచ్చారో ఏమో. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుండండి, నేను భోజనం వడ్డిస్తాను. వడ్డించడానికి ఎక్కడ వండి చచ్చావే? ఇద్దరమే కదా తీరిగ్గా వండి చేస్తానులే అన్నావు కదా. అయ్యో నిజమే కదండి, కాళ్ళు చేతులు ఒకటే నొప్పులు, అందుకే వంట ఆలస్యం చేశాను. సరేనండి, ఓపిక చేసుకుని నెమ్మదిగా చేసేస్తానులేండి. ఈ నగలు బీరువాలో పెట్టి వచ్చి వంట చేస్తాను. అవి ఇలా ఇవ్వు. అత్తయ్య ఆ? మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వంట చేస్తాను. వద్దమ్మా, తోమాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయి. పర్వాలేదు అత్తయ్య, నేను చూసుకుంటాను, సరేనా? ఆడి ఆడి అలసిపోయి వచ్చావమ్మా. అమ్మా తను చేస్తానంటుంది కదా, నువ్వు విశ్రాంతి తీసుకో. కోడలు చేస్తానంటుంది కదా, చేయనివు ప్రమీళ. మీరిలా మొహమాట పెడుతుంటే నేను కాదనలేకపోతున్నాను. సరే కానివ్వండి. సరే. అమ్మా రామా, హ్మ్? డిష్ వాషు స్క్రబ్బరు అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఉమ్, హేరా సార్, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? పక్కన కూర్చొని నాకు పని ఒత్తిడి తెలియకుండా కబుర్లు చెప్దామని వచ్చారా? కాదు, నిన్ను పక్కన కూర్చోపెట్టి హ్మ్. నీ పని నేను చేద్దామని వచ్చాను. ఆ, సార్, ఇవి అంట్లు. మగాళ్ళు ముట్టుకోకూడదా? ఆ? అలా అని కాదు సార్, కానీ మీరు ఇలాంటి పనులన్నీ చేయకూడదు సార్. ఇలా ఇవ్వరామా. ఆ, మీ ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా అన్ని పనులు చెయ్యొచ్చు. ఆ? మేం మీ ఆడవాళ్ళు చేసే పని చేయకూడదా ఏంటి? సార్, నువ్వు ముందు ఆ. ఇలా కూర్చో చెప్తా. ఆ, సార్, నేను చెప్పేది వినండి, ఇది బాగోదు. షష్. సాయం చేయడానికి వచ్చిన భర్తని వద్దనడం న్యాయం కాదు. సార్, అది కాదు, నా మాట వినండి మీరు. షష్. కామ్గా కూర్చో.